హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ ప్రెషర్ కుక్కర్ చికెన్ కర్రీ. ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చికెన్ కర్రీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను కొన్ని బేసిక్ మసాలాలు తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగం, 2-3 జీడిపప్పులు, 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ తీసుకున్నానండి. ఇలాచీ కూడా కొన్ని యాడ్ చేశాను నేను. ఇవన్నీ వేసుకుని మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవాలి. నేను ఎవ్రీ మసాలాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు ఇంకో జార్లో 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అది కూడా యాడ్ చేశాను. పసుపు, 2 స్పూన్స్ కారము, కొంచెం ఉప్పు అండ్ కసూరి మెత్తి ఇవన్నీ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో నేను ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్నాను కదండి, అదే ఆయిల్ యాడ్ చేశాను. సో ఫ్లేవర్ బాగా వస్తుంది సేమ్ కర్రీ కాబట్టి. షాయి జీరా, బే లీఫ్ వేగిన తర్వాత 2 లార్జ్ సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలండి. మనకి ఇది బ్రౌన్ కలరు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బేసిక్ మసాలా అండి ఇవన్నీ. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది మనకి అండ్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది చికెన్ కర్రీకి. అండ్ మీకు ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ లాగా కూడా చూసేదానికి కనిపిస్తుంది. గ్రేవీ చాలా బాగుంటుంది. ఇట్లా ఉడికించిన తర్వాత మూత పెట్టుకున్నామండి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇప్పుడు చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసింది మన కర్రీ అంతా. ఈ విధంగా వేగాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం చిన్నులపై నేను యాడ్ చేశానండి. వేసుకున్న తర్వాత ఇది కూడా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకున్న దానివల్ల పచ్చి వాసన పోయి తొందరగా వేగిపోతుంది. 1/2 kg చికెన్ నేను మ్యారినేషన్ పెట్టుకున్నానండి ముందుగానే. సో ముందుగా మనం చికెన్ మ్యారినేషన్ పెట్టుకుంటే మనకి చికెన్ రబ్బర్ లాగా ఉండదు. నేను నా వీడియోలో నేను మీకు చెప్తాను, ఇది సజెషన్ చేస్తాను. సో ఈ విధంగానే చేసుకోండి. ఇలా కదిపేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఒక 10 to 5 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో ఇది ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయిపోవాలి మనకి. ఇలా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బాగా కర్రీని కదిపేసుకోండి. ఒక స్మాల్ గ్లాస్తో మనం దీంట్లో వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసుకొని బాగా కర్రీని కదిపేసుకోవాలండి ఒకసారి. వాటర్ ఎక్కువ పట్టదు, స్మాల్ గ్లాస్ చాలండి. ఇది సింపుల్ గ్రేవీగా రెడీ అయిపోతుంది అండ్ బాగుంటుంది. ఎక్కువ వాటరీగా కాకుండా కొంచెం థిక్ గ్రేవీగా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 to 3 విజిల్స్ రానివ్వండి లో మీడియం ఫ్లేమ్లో. మనం ఆల్రెడీ కొంచెం బాగా మూత పెట్టుకుముందే ఉడికిచ్చాను కాబట్టి 2 to 3 విజిల్స్ చాలండి మీడియం-లో ఫ్లేమ్లో. మనకి చికెన్ కర్రీ ఉడికిపోతుంది. చూడండి, మనకు రెడీ అయిపోయింది. చూసారు కదండి, మన కర్రీ చాలా తొందరగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మీ ఫ్యామిలీ అందరితో సర్వ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.